చూస్తే ఒకటే ఒకటి కనిపిస్తుందండి, మన పిల్లలకు చదవవచ్చు, రాయవచ్చు, ఎవ్రీథింగ్ దోస్ నోస్. బట్ ఒక్కటే ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండి. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్కి స్కూల్లో ఉండే వాతావరణం అవ్వచ్చు. వాట్ ఎవర్ థింగ్స్, ఈ 25 years జర్నీలో నేను అబ్జర్వ్ చేసే థింగ్స్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో పిల్లడి యొక్క కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ తగ్గినాయి. సో ఈ కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ తగ్గినప్పుడు పేరెంట్స్గా మనం అలర్ట్ అవ్వాలి. ఎలా అలర్ట్ అవ్వాలి? మీరు వేరియస్ ఫీల్డ్స్లో ఉండే వేరియస్ ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ పర్సన్స్, అలాగే చాలామంది టీచర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక టీచర్ కమ్యూనిటీకి రానున్న రోజుల్లో ఏ టైప్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్లో జరిగే ఆ చేంజెస్ని ఈ వాతావరణంలో మార్పులు ఎలా అయితే వస్తాయో, ఆ డిపార్ట్మెంట్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసి ముందుగానే మనకి అలర్ట్ ఇస్తారో, అలా ఆ చేంజెస్ని ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి పేరెంట్ ముందుకు తీసుకొచ్చి పిల్లల్ని అప్డేట్ చేసి దెన్ పిల్లల అకాడమిక్ స్టాండర్డ్ తప్పకుండా ఉండడానికి కావాల్సిన సోర్సెస్ క్రియేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. సో మెయిన్లీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. నాకు స్కూల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసేది కాదండి. ఫ్రమ్ స్టార్ట్ 2019 ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో చాలామంది పేరెంట్స్ కూడా నాకు అడుగుతారు. సో ఎలా అంటే పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మేము హై పిచ్లో పాఠం చెప్పడమే తప్పితే ఏ రోజు పిల్లల్ని ఎలా ప్యాంపర్ చేయాలి, ఎలా కౌన్సిల్ చేయాలి, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలండి అంటే 4 years కిడ్ నుంచి 3-4 years నర్సరీ పిల్లల నుంచి 15 years కిడ్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు ఈ 6-7 yearsలో నేను తప్పు చేశాను. ఫస్ట్ స్కూల్ లెవెల్ అంటే టీచింగ్ రావాల్సింది కాలేజీ లెవెల్లో టీచింగ్కి వెళ్ళాక నాకు అనిపించిందండి. గత 1 monthలో నేను ఫేస్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ అండి. రియల్లీ మీ అందరికీ నేను ఇప్పుడు సారీ చెప్తున్నా కూడా చెప్పాలి, చెప్పిన తర్వాత చెప్తాను. ఒక 1 month బ్యాక్ పిల్లలకి క్విజ్ కాంపిటీషన్ అనేది ఒక కండక్ట్ చేసామండి. 6th, 7th, 8th, 9th పిల్లలకి 10th class బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్ టు 9th పిల్లల వరకు నేను వాళ్ళతో ఈ కాంపిటీషన్లో ఇన్వాల్వ్ అయ్యామండి. అంటే పిల్లలు కొద్దిగా ఇన్నోవేటివ్గా తయారు చేయాలి, కొద్దిగా చదివించడమే కాదు, మార్క్స్ తెప్పించడమే కాదు, ఇది కాదు ఇంకేదైనా బెటర్గా చేద్దామని ఒక ప్రోగ్రామ్, గ్లోబల్ పవర్ మీట్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాంట్లో ఫస్ట్ ఈవెంట్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. దట్ ఈస్ క్విజ్ కాంపిటీషన్ అండి. దాంట్లో పిల్లలు చూసినాక నేను చాలా తప్పు చేశాను అనిపించిందండి. వాళ్ళకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అలా నెంబర్ ఆఫ్ రౌండ్స్ మేము కండక్ట్ చేసాం. ఒక రౌండ్లో స్పాంటేనియస్గా, ఒక రౌండ్లో టీచర్ అడిగారు, ఒక రౌండ్లో పిల్లలు వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ డిబేట్స్ ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. నేను పీజీ చదువుకునేటప్పుడు చాక్ పీస్ పట్టుకొని సెమినార్లో మార్క్స్ వేయరు ఫెయిల్ చేస్తారంటే నేను వెళ్ళి బోర్డు మీద చెప్పానండి. ఈరోజు మన పిల్లలకు అవసరం లేదండి. ఈవెన్ నర్సరీ పిల్లలు కూడా ట్రైన్ చేస్తే అద్భుతంగా పిల్లలను మేక్ చేయొచ్చు అనే విషయాన్ని మాత్రం గత 4 రోజుల్లోనే, అంటే నాకు ఒక ఎడ్యుకేషనే కాదు, ఒక మార్క్సే కాదు, పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాల్సిన ప్రతి సోర్సెస్ మనం ట్రైన్ చేస్తే ఖచ్చితంగా మనం లీడ్ చేయగలనిపించిందండి. ఆ ఎక్స్పీరియన్స్ నేను లాస్ట్ మంత్లో ఫేస్ చేశానండి. దెర్ ఈజ్ నో ఫియర్ అండి. సార్ పిల్లల్లో ఏ రకమైన ఫియర్ లేదు. మీరు ఎవ్వరు కూడా మీ ఇంట్లో మా పిల్లలు మౌత్ ఓపెన్ చేయట్లేదండి, మా పిల్లడు చుట్టాలతో మాట్లాడట్లేదండి, మా పిల్లడు కామ్గా ఉన్నాడండి, ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నవి. కొన్ని ఫీడ్బ్యాక్స్ నేను వింటాను, మా పిల్లడు ఇంట్లో ఓవర్ హైట్లో ఉన్నాడండి, సెల్ ఫోన్స్ వాడుతున్నాడండి, లేకపోతే ఇంకో సంథింగ్ చెప్తూ ఉంటారు పేరెంట్స్. కానీ మా దగ్గర పిల్లలండి, నేను చూసిన పిల్లలైతే అద్భుతంగా పర్ఫామ్ చేశారండి. వాళ్ళలో ఉండే ఇన్నోవేటివ్ థాట్స్ కానీ,
వాళ్ళలో ఉండే స్కిల్స్ కానీ వాళ్ళలో ఉండే ఎనర్జీ కానీ నేను లాస్ట్ మంత్లో వాళ్ళతో వన్ వీక్ మొత్తం నేను డైరెక్ట్గా మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు వాళ్ళతో ఉంటే నాకు అర్థమైన విషయాలండి. ఈ ప్రోగ్రామ్స్ ముందు ఇయర్లో అంటే ముందు ఇయర్స్ అంటే 24లో 23లో 22లో నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని మాత్రం నేను బాధపడ్డానండి. 100% పిల్లల్లో స్టాండర్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఇన్బిల్ట్ ఒకళ్ళు నేర్పితే స్కూల్ నేర్పుతానో పేరెంట్స్ నేర్పుతానో కాదండి, వాళ్ళ సొసైటీ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళ సొసైటీ నుంచి కూడా కొంత నేర్చుకుంటున్నారు. నేర్చుకొని పర్ఫామ్ చేసే ప్రతి విషయాలు నేను ఆన్ బోర్డ్ డయాస్ మీద చూశాను. Once again, I would like to welcome our chief guest, Dr. Sri Tirumala Chaitanya Garu. Please come forward, sir. ఒక్కరు అందరూ కోరుకుంటున్నారు ఈ స్టేటస్ కానీ ఇందాక వీళ్ళు చెప్పిన దానికి కానీ అన్నిటికీ కారణం ఒకటేనమ్మా, విజయం, సక్సెస్. SUCCESS సక్సెస్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ వెనకే ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. మోడీ 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 అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇక్కడ లోకల్ గా రామ్మోహన్ నాయుడు గారు అంటున్నారు. గుర్తింపు, రికగ్నిషన్. సో ఆ విజయం అనేది, విజయం ఎలా వస్తుంది? ఊరికి వచ్చేస్తుందా? ఇప్పుడు ఉన్న గెలిచిన వాళ్ళందరి వెనక చూడండి, ఏంటి దేని వల్ల వచ్చింది వాళ్ళకి ఆ విజయం? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ హార్డ్ వర్క్. దాన్ని చిన్న మాటతో మనం మాట్లాడుకుంటే కృషి. ఏమండి, ఏంటది? కృషి. అదే కదా అనుకుంటారు రోజు పిల్లలకి మన సాయంకాలం ఉదయం మనం ఉద్దేశం, ఒరే బాగా చదువురా, కృషి చేయరా, బాగా చేయరా, బాగా అంటే ఏంటి బాగా? ఎలా, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఆఖరికి ఎందుకు చదవాలి? ఏం చదవాలి? ఒకటి, ఏం చదవాలి? ఏం చదువుతాడు? సిలబస్. ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఒరే నాయన పరీక్ష దగ్గరికి వచ్చేస్తున్నారా, రోజంతా చదివిరా, పిచ్చెక్కిపోతాడు. ఎప్పుడు చదవాలి? ఆల్వేస్. ఎప్పుడది? డిసెంబరు. ఇంకా పరీక్షలు ఎప్పుడో ఉన్నాయి కదా. ఏమి మొదటి రోజు కాదా చదువుకు కాదా? కదా జాయిన్ అయిన నుంచి నిద్రపో ఎప్పుడైనా ఒకసారి చదువుకోవడానికి వాడికి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా చదువుతున్నాడా? వాడిని మనం ఎంతవరకు చదివే పరిస్థితులు కనిపించాం? ఏం చదవాలి? కంటెంట్ చదవాలి. ఎప్పుడు చదవాలి? వాడికి ఇష్టమైనప్పుడు చదవాలి. వాడికి ఇష్టం ఎప్పుడు ఏర్పడుతుంది? వాడికి ఇష్టమైన పరిస్థితుల్లో మనం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు చదవాలి? మరి ఇంకోటి అనుకున్నా ఏంటిది? ఎవరు ఎందుకు చదవాలి? అబ్బా, ఎవరండి? ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయి. మనం నేనని అంటున్నా అంటే నేనంటే మనం ప్రశ్నలు వేసేస్తారు ఈ మాస్టారు. చాలా స్కూల్స్ లో కూడా జరుగుతుంటుంది. ఏ పిల్లడు అడుగుతూ ఇది చెప్తూ ఉంటే ఆ పిల్లడికే మనం పదే అడిగేస్తూ ఉంటాం. ఆ పిల్లడికి బాగా వచ్చేసింది అంటే అక్కడ తక్కువ చదువంతా అయిపోయినట్టు అనుకుంటూ ఉంటాం. కానీ అది గెలుపు కాదు. విజయం అనేది నాకు చెప్తుంటే సరదా వేసింది. 80% పీపుల్
దాంట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ కి రీచ్ అయ్యారు అని చెప్తూ ఉంటే హ్యాపీ అనిపించింది. ఒక 20% ఎప్పుడు కూడా ప్రాబ్లమే. ఎక్కడైనా మరి ఇంట్లోనైనా అందరి పిల్లలు ఒకేలా చదివి కదా, కొంత ముందు కొంత వెనక ఉంటాయి. కాబట్టి ఆ 20% మనం అనుకుంటే 80% రీచ్ అయిందంటే హ్యాపీ. దాన్ని మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అయితే ఇప్పుడు విజయం కృషి వల్ల వస్తుందని అనుకుందాం. కరెక్టా? ఓకేనా? ఆ కృషి లేక విజయానికి పవిత్రత అనేది ఉండాలి. ఏమన్నాలి? పవిత్రత. ఆ పవిత్రత ఎలా వస్తుంది అని అంటే చూడండి, మంచి నీరుంటుందా? మంచి నీరుకి ఏం కలిస్తే తీర్థమవుతుందండి? మంచి నీరుకి ఏం కలిస్తే తీర్థమవుతుంది? అదే జలాలు. మంచి నీటికి ఏం కలిస్తే తీర్థమవుతుంది? నదీ జలాలు. నదీ జలాలు. ప్రతాప్ గారు కూడా చాలా బెస్ట్. ఆయన కూడా నామదాస్ లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆయన కూడా నడుపుతూ ఉన్నారు. ఆయన కూడా ఒక లీడర్. అయితే ఇక్కడ నేను కొద్దిగా వేరేగా చెప్పాలనుకుంటున్నాను. భాషలో చాలా ఆసక్తిదాయకంగా చూస్తూ ఉన్నారు. కాదట, నీటికి భక్తి కలిస్తే తీర్థం అయిపోతుందట. ఏమండి? నీటికి భక్తి కలిస్తే ఏమైపోతుంది? తీర్థం అయిపోతుందట. మరి ఆహారానికి ఏం కలిస్తే ఏమవుతుంది? ఆహారానికి ఏం కలిస్తే ఏమవుతుంది? ఆలోచించండి అమ్మా. మెదడుని అలాగే ఉంచేస్తే ఇందాక మా సార్ చెప్తుంటే నాకు భలే అనిపించింది. ప్రవహిస్తున్న నీరులా ఉండాలి, నదిలా ఉండాలి. చెరువు నీటిలా ఉంటే కప్పు అయిపోతుంది చెరువు నీరు. నది అయితే నీరు ప్రవహిస్తూ ఉంటుంది. చెక్కనలు వదిలేసామనుకోండి ముచ్చిపోతుంది. కాగితాలు వదిలేసామనుకోండి పాడైపోతుంది. అలాగే ఇనుము వచ్చేసినా కూడా తుప్పు పట్టిపోతుంది. అన్ని కూడా పోతాయి. 2000 వదిలేసామనుకోండి తెలియకుండా ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. మెదడు కూడా అలాగే వాడకుండా వదిలేస్తే ఎప్పుడో అది పనికి రాకుండా పోతుంది. ఏమైందండి? నీరు భక్తి పూర్తి ఏమైపోయింది? ఏమైపోయింది. మరి ఎవరండి? ప్రసాదం అవుతుంది. విన్నారా? వినలేదా? బలగలో సాయి సంతు చెప్పమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. శ్రీకాకుళం అబ్బాయి అండి. బలగ ఇదే ఏరియాలో సాయి సంతోష్ నగర్ అని ఉంటుందండి. అక్కడ ఆ మెండ హిమంత్ అతను ఏమని తెలుసా అండి? అతని తాలూకా శాలరీ ప్యాకేజ్ ఎంత సరిపోయాడో మీకు తెలుసా? 92 లక్షల రూపాయలు. ఏది? కుర్రవాడు 3500 సీట్లు మాత్రమే సిఎస్సిలో ఐఐటిలో ఉంటాయి దేశవ్యాప్తంగా. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సిఎస్సి వేసుకుంటే సుమారుగా 2 లక్షల సీట్లు ఉన్నాయి సిఎస్సిలో. అలాంటి వాటిలో ఈ అబ్బాయి ₹1 కోటి స్థాయికి వెళ్ళాడు. తల్లిదండ్రుల తాలూకా స్థాయి ఎలా మారిపోతుంది? ₹20 20 కోట్లు కాదా? ఎందుకు కాదు? మీ బిడ్డ ఎందుకు కాడు? అక్కడ డబ్బులు కాదు, అక్కడ నేను మాట్లాడుతున్నది. కానీ ఒక విజయం ఏమైపోయిందని? ఒక విజయం ప్రసాదంగా మారిపోయింది. ఆహారం, నీరు తీర్థంగా మారిపోయింది. చదువు భక్తితో కూడితే ఏమైపోతుంది?
విజయంగా మారిపోతుంది. చదువు భక్తితో కూడితే, లేకపోతే ప్రాబ్లం. అదే 92 లక్షల రూపాయల అబ్బాయి ఉన్నాడు. అక్కడే మనం చిన్న మాట, దురదృష్టకరమైన మాట, పిల్లలు నార్కోటిక్స్ గంజాయి నీళ్ళలో కూడా కొరిగిపోతూ ఉన్నారు. పిల్లలు చెడు వ్యసనాలకు కూడా గురైపోతున్నారు. ఎవరు దానికి కారణమెవరు? అక్కడ 92 లక్షల రూపాయల తాలూకా ప్యాకేజీకి వెళ్ళిన అక్కడ తల్లిదండ్రులే, ఇక్కడ కూడా తల్లిదండ్రులే. ఇక్కడ బాధితులయ్యారు, అక్కడ విజేతలయ్యారు. ఈ రెండింటి మధ్య తేడా కొద్దిగా మనం గమనిస్తే ఎంతవరకు మనం పిల్లల్ని కేర్ తీసుకుంటున్నాం? ఆదివారం వస్తే బిర్యానీ చేస్తున్నామా? మంగళవారం వస్తే అమ్మా చికెన్ లేకపోతే తిననమ్మా. బుధవారం సాయంకాలం దాదాకి వెళ్ళామమ్మా, క్రికెట్ మ్యాచ్ కొనకపోతే నేను ఎందుకండి? ఏమి సాధించాలని? పిల్లల మీద ప్రేమ అవసరం, కానీ ఆ పిల్లడికి భక్తి ఎంత ఉన్నది? అది తీర్థంగా మారుతోందా? తీర్థంగా మారుతోందా, లేకపోతే చెరువునిట్లా మురికిగా మారుతోందా? అది ప్రసాదంగా మారుతోందా, పనికిరాని పదార్థంగా మారిపోతోందా? అది విజయానికి దారి తీస్తోందా, ఎక్కడికి వెళ్తోంది? ఏమీ లేదండి. లోపల కొన్ని బాగుంటే బయటకి కొన్ని బాగుంటాయి. ఏంటి ఆ లోపల? ఒకటి రెండు విషయాలు, రెండు శ్లోకాలు ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి తల్లిదండ్రులు ఈ రెండింటిని ఖచ్చితంగా మీ పిల్లలకి నేర్పించారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్త ఇది చిరంజీవన. ఈ విశ్వంలో 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపడు, పరశురాముడు. ఈ 7 ఈ విశ్వం ఉన్నంత వరకు బ్రతికే ఉంటారు. అంటే వాళ్ళ పేర్లు మనం స్మరిస్తే మన పిల్లల ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళలా చిరంజీవులుగా ఉండాలని అందుకే అంటాం కదా, నా ఆయుష్ కూడా పోసుకోవాలని అన్నా. మన పిల్లలు నిండు 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆయుర్ వృద్ధి కోసం ఈ శ్లోకాన్ని మీరు చేయాలి మీ పిల్లలకి అని ముందుగా తెలియజేస్తుంది. ఈ గ్లోబల్ స్కూల్స్, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఈ స్థాయిలో విద్యా సంస్థలు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రసాద్ గారిని కూడా మనం ఎక్కువగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. But as far as myself is concerned, I have started my career in the year 1971 as junior lecturer. ఇప్పటికి సుమారు 57 సంవత్సరాలు ఈ విద్యని ఈ జిల్లాలో ఎక్కువగా మా విద్యార్థులందరినీ కూడా అందిస్తూ, ఆ విద్యార్థులందరినీ కూడా ఒక హై లెవెల్లో ఇప్పుడు అనేక మంది అనేక కలెక్టర్స్ అని లేకపోతే అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నారు. మన ఈ టీచర్ ప్రొఫెషన్లో సుమారు